నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎవరైతే టాప్ హీరోస్ గా తర్వాత పేరు తెచ్చుకున్నారో వాళ్ళందరూ ఇనీషియల్ డేస్ లో చాలా ఇబ్బందులు పడ్డారని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. సో రంగనాథ్ గారి గురించి చెప్పండి. పెద్ద మంచి పర్సనాలిటీ అయినా ఓకే, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలాంటి బాధలు అనుభవించారు? అవునవును, నేను రంగనాథ్ ఒక గదిలో ఉండేవాళ్ళం. మీరు రంగనాథ్ గారు ఇక్కడ గోపాలకృష్ణ స్ట్రీట్ టీ నగర్లో ఒకే గదిలో ఉండేవారు. కబుర్లు చెప్పుకునేవారు, వాణి మహల్ దగ్గరికి వెళ్ళి బజ్జీలు తినేవాళ్ళం, అలా ఉండేవారు. ఎందుకో తెలియదు మరి, నేనంటే ఆయనకి ఇష్టం, ఆయనంటే చూడకంటే ఉండలేకపోయేవాళ్ళం. మీరు నమ్మరు, మా ఆవిడ ముందు రంగనాథ్ ఇంటికి వచ్చింది వైజాగ్ నుంచి. అడ్రస్ ఏం తెలియదు, రంగనాథ్ అడ్రస్ తెలీదు. మా ఆవిడని తీసుకురమ్మన్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీని తెచ్చుకున్నాడు రంగనాథ్. ముందు మా ఆవిడ రావడం మాత్రం కవర్సెప్పారు అడగండి, రావడం మాత్రం రంగనాథ్ ఇంటికే మా ఆవిడ ఫాదర్ వచ్చారన్నమాట. ఇంత అభిమానంగా ప్రేమగా ఉండేవాళ్ళం. అప్పుడు మొదట్లో వేషాల కోసం వెళ్ళినప్పుడు నేను కూడా స్కూటర్ ఉండేది అన్నమాట. అంటే అప్పుడు చందన అయిపోయింది, అంటే ఒక సినిమా అయిపోయింది కానీ రెండో సినిమాకి ఎవరు పిలవటం లేదు, ఎవరు బుక్ చేయటం లేదు. అప్పుడు చిరంజీవి గారు వేరే ప్రభంజనం, మామూలు డ్యాన్సులు కాదు, విపరీతమైన డ్యాన్సులు చేస్తున్నారు. అలాగే శోభన్ బాబు, కృష్ణ బాగా డ్యాన్సులు చేసేవాడు. అందుకు శోభన్ బాబు, కృష్ణ వీళ్ళందరూ డ్యాన్సులు చేస్తుండేవారు. చిరంజీవి అప్పుడప్పుడు పైకి వస్తున్నాడు, రంగనాథ్ మాత్రం ఒకే సినిమా చేశాడన్నమాట. అయితే అప్పుడు వెళ్తే ఏమడిగేవారంటే, ఎంత పొడవుండి నువ్వు డ్యాన్సులు చేస్తే బాగుంటుందా అనేవారు అన్నమాట. నిజానికి రంగనాథ్ మంచి స్టైలిష్గా డ్యాన్స్ చేస్తాడు. ఎంత బాగా చేస్తారంటే, పంతులమ్మ సినిమాలో లక్ష్మి ఆయన చేసిన డ్యాన్సు సిరిమల్లి నీవే అనేటువంటిది, అది మర్చిపోలేం. అంత చక్కగా చేస్తాడు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఒకసారి మేమే మనం మామూలుగా స్కూటర్ మీద వెళ్ళాం, ఎవరి దగ్గరికి, సుందర్లాల్ నహదా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక గంట కూర్చోబెట్టిన తర్వాత ఏంటి ఎందుకు వచ్చాను అన్నాడు అన్నమాట. నేను హీరోగా చేశానండి. పొరపాటున అన్నాడు ఆయన, నేను చందన సినిమాలో హీరోయిన్గా చేశానండి, అందుకు పోయింది అది అన్నాడు ఆయన. ఎందుకంటే చందన సినిమా అంతగా ఆడలేదు, మన జయంతి ప్రొడ్యూస్ చేసిందన్నమాట. ఇంకా మాట్లాడకుండా చందన సినిమా హీరోగా చేశారంటే అందుకే పోయింది అది. మరి కొత్తగా చెప్పేది ఏముంది, దేనికి వచ్చావు? ఒక మీదే అన్నారా? శ్రీకాంత్ నహతా అండి. నహతా అంటే మార్వాడి, ఈస్ట్ ఇండియా ఫిల్మ్స్ ఉన్నప్పటి నుంచి ఉన్నాడు వాడు. ఆయన కొడుకే శ్రీకాంత్. ఆ శ్రీకాంత్నే జయప్రద పెళ్లి చేసుకుంది, అది అర్థమైందా? అప్పుడు చాలా అవమానం చేశారన్నమాట. పొడవుగా మాటలు, గొంతు కూడా బొంగురు గొంతులాగా ఉండి, ఒకటి కళ్ళుగా తప్ప మొహంలో ఏమి కనబడటం లేదు. డ్యాన్స్ చేస్తే ఏం బాగుంటుంది, అది రమణారెడ్డిలాగా ఉంటుంది అని ఇలా మాట్లాడి వెళ్ళేసరికి ఆయనకి చాలా కోపం వచ్చింది. కళ్ళలో నీళ్ళు పెట్టుకుని, కళ్ళలో నీళ్ళు కాదు, మందు తీసుకున్నాం. మందు తీసుకొని, రామారావు నాకు అసలు ఈ బాసం తట్టుకోలేకపోతున్నాను, తీసుకుందాం అనుకుని మనకు తెల్లవారులు నిద్రపోలేదు. విషయం ఏంటంటే తెల్లవారులు నిద్రపోలేదు. 4 గంటలు అయితే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి పాండీ బజారు, అప్పుడు గీతా కేఫ్లో కాఫీ తాగి వెళ్ళాం అన్నమాట. అంత బాధపడ్డాడు, నేను బాధపడ్డాను. అంటే నీ పెద్ద జ్యోతిష్యం ఊహించి కాదు, రంగనాథ్ అంటే పడే వాళ్ళకే మంచి రోజులు వస్తాయి, ఈరోజు బాధపడుతున్నా కదా, రేపు తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఏదో కాకతాళీయంగా అన్నమాట. ఓకే, అయితే ఆయన హైటే ఆయనకి ఇనీషియల్ డేస్లో మైనస్ అయింది. అవును. తర్వాత నవతా కృష్ణరాజు గారిని ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ చిన్న అదృష్టం ఎలా తిరుగుతుందో చూడండి. నవతా కృష్ణరాజు సాహితీ విజ్ఞానం ఉంది, సాహిత్యం బాగా తెలుసు. తర్వాత సంగీతం మీద కూడా చాలా జిజ్ఞాస, చాలా అంటే బాగా సంగీతాన్ని కూడా ఆయన పాటలు అంటే అనుమతించాలన్నమాట. ఆయన మీద ఉన్న కృతజ్ఞతతోనే నవతా కృష్ణరాజు గారు చనిపోయిన తర్వాత
ఆ నవతా కృష్ణరాజు గారి తాలూకు అబ్బాయిని ఈనాడు రామోజీ ఆఫీసులో మేనేజర్గా పెట్టాడన్నమాట. ఎప్పుడు ఫైనాన్షియల్గా దెబ్బతింటారే అని చెప్పేసి అంటే బుచ్చిబాబు నవతా కృష్ణరాజు గారి కొడుకుని ఈనాడు రామోజీరావు గారికి అప్పచెప్పాడన్నమాట. అది అనుబంధం, అంటే అది పాటల బంధం. అయితే ఈయన వెళ్ళి ఆ రోజు అదృష్టం ఏంటంటే అప్పుడు ఏదో పత్రికలో కవిత వచ్చింది. ఏమయ్యా రంగనాథ్ నువ్వు కవితలు రాస్తావట అంటే, రాస్తానండి, కవితలు రాస్తానండి. మా ఇద్దరుకుండి ఏ పని ఎప్పుడు పడితే ఆయన రాసేవాడు, చూపించేవాడు, నేను ఊరికేనేవాడిని, అలా పని మాట రాస్తానండి అన్నాడన్నమాట. నేను కూడా రంగనాథ్తో వెళ్ళాను. అప్పుడు కవితలు చెప్పాడన్నమాట. కవితలు చెప్తే ఎందుకో ఆయనకి ఏమనిపించింది, రేపు ఉదయం ఒకసారి రా అన్నాడు. వెళ్తే ఆయన ఒక్కడి చెప్పాను నేను, నువ్వు ఒక్కడి వెళ్ళవయ్యా, ఎందుకు ఏదైనా మాట్లాడాలంటే లేదు అత్యంత. ఓ సినిమా వస్తే ఇద్దరే ఎంజాయ్ చేస్తాం, రాకపోతే ఇద్దరం బాధపడతాం, నువ్వు రాకంటే నువ్వు వెళ్ళి నిన్ను అవమానం చేయలేనని చెప్పేసరికి అప్పుడు రాగానే రామారావు గారు వచ్చారా అని చెప్పారు ఆయన. అప్పుడు నేను వచ్చాను వచ్చిన తర్వాత నువ్వు జమీందారు గారు అమ్మాయి సినిమాకి నువ్వు హీరోగా ఉంటావా అన్నాడు. అంటే ఓకే ఆ మాట్లాడలేకపోయాడు. ఉంటామంటే ఇంకేం మాట్లాడుతూ జమీందారు గారు అమ్మాయి సినిమా హీరోగా ఉంటే మాట్లాడలేకపోయాడు. కళ్ళమంట బొడపట్ట నీళ్ళు గారాయి. నీతో కూడా పని ఉందని చెప్పేసి అప్పటికి ఆర్కే నారాయణ అనుకుంటా ఆయన తాలూకు ఇంగ్లీష్ నవల ఒకటి ఉంది, దాన్ని నువ్వు ట్రాన్స్లేట్ చేసి నువ్వు నీ కథలు రాస్తున్నాడు తెలుసు, కథలు అయిపడ్డాయి చేయమని చెప్పాడన్నమాట. అంటే అలాగే నవతా కృష్ణరాజు గారి దగ్గర అయ్యాము. వరుసగా సినిమాలు, ఇంటింటి రామాయణం ఎంత మంచి సినిమా, తర్వాత ఏంటంటే పంతులమ్మ ఎంత మంచి సినిమా, అలాగా నవతా కృష్ణరాజు తాలూకు సినిమాలు వస్తుంటే పెరిగిపోయాడు. అప్పుడు మంచి డిమాండ్లో ఉన్నాడన్నమాట. డిమాండ్లో ఉండి ఇటు సోషల్ సినిమాలో నవతా కృష్ణరాజు గారి సినిమాలే కాకుండా బయట సినిమాలు కూడా చేస్తున్నాడు. అప్పుడు శ్రీకాంత్ నహత అందమే ఆనందం సినిమా సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో చేస్తున్నాడు. నవతా కృష్ణరాజు గారికి కంపెనీలో డైరెక్టర్ ఎవరయ్యా అంటే నవతా కృష్ణరాజు గారి సినిమాకి అన్నిటికీ సింగీతం శ్రీనివాసరావే డైరెక్టర్. అప్పుడు చెప్పారన్నమాట, మీ సినిమా నేను డైరెక్ట్ చేస్తా అందమే ఆనందం, కానీ నాకు ఒక హీరో ఉన్నాడు నవతా కృష్ణరాజు దగ్గర, ఆయన చాలా బాగా చేస్తున్నాడు, ఈ సినిమాకి జయప్రద పక్కన ఆయన అయితే యాప్ట్ అంటాం అన్నాడన్నమాట. అప్పుడు నవతా ఏమయ్యా నీకేం బుద్ధుండి, జయప్రద పక్కన ఎంత మంచి హీరోలు ఉన్నారు, శోభనబాబు ఉన్నాడు, కృష్ణ ఉన్నాడు, వీళ్ళందరూ ఉంటుండే ఈయన అంటావేంటే అంటే ఆయన అయితే చేస్తానండి, లేకపోతే నేను చేయలేను అలా ఎక్కువ మాట్లాడు సింగీతం శ్రీనివాసరావు. ఏమో నాకు ఆయన ఉంటే అది ఇద్దరు క్యారెక్టర్ నాకు కనిపిస్తుంది చేస్తాను, లేకపోయినట్టే చూద్దాం ఇంకో సినిమా చేసుకుందాం అన్నాడు. బాబు ఎందుకు వచ్చిన మాట అని చెప్పేసి సారీ శ్రీనివాసరావు గారు పిలిపించండి రంగనాథ్ అన్నమాట. రంగనాథ్ అంటే అప్పుడు రంగనాథ్ వచ్చిన తర్వాత అవన్నీ మనసులో పెట్టుకుంటే ఏమయ్యా ఒకప్పుడు నిన్ను చాలా అవమానం చేశాను. ఈయనంతటి ఈయనగానే ఫస్ట్ అన్నారు. ఎవరు? మెహతా గారే ఫస్ట్ అన్నారు. ఆయన బయట పడలేదు, వచ్చి నమస్కారం పెట్టి కూర్చున్నాడు. అప్పుడు మనిషి కొంచెం ఆ సన్నగా లేడు, రమణారెడ్డిలాగా దుడ్డుగా మంచి అందగాడు అయిపోయాడు. పంతులమ్మలో ఎంత అందంగా ఉండేవాడు, ఆ అందం సింగీతం శ్రీనివాసరావు అదే అందం దీంట్లో కావాల్సి వచ్చింది అందమే ఆనందంలో. అప్పుడు ఆయనే చెప్పాడన్నమాట, నిన్ను అవమానం చేశాము, నీ పర్సనాలిటీ కూడా బాగుంది, నీ యాక్టింగ్ కూడా బాగుంది, సారీ ఏదో జరిగిపోయింది, అబ్బాయి సినిమా చేసుకుంటున్నాడు, నువ్వు యాక్ట్ చేస్తే చాలా బాగుంటుంది, అది పెద్దవాడిని నీ చాలా సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పుడు కానీ ఉన్నవాడిని నేను, నా మాట మన్నించని చెప్పాడన్నమాట. అప్పుడు రంగనాథ్ అదేంటండి మీరంటారు, మీరు అడగడే మహాభాగ్యం, నేను ఆ శక్తివంచం లేకుండా చేస్తాను అన్నాడన్నమాట. అంటే అప్పుడు చెప్పాడన్నమాట రంగనాథ్కి అప్పటికి అందరూ 30-40 వేలు ఇస్తుండేవాడు. అంటే ఒక్కసారి ఆయన చెప్పారన్నమాట, ఆ రోజుల్లో రంగనాథ్కి 50,000 30,000 ఇచ్చే రోజుల్లో 20,000 ఒకేసారి పెంచారన్నమాట. పెంచినట్టయితే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. రంగనాథ్తో తీసిన సినిమా సూపర్ హిట్ అయిందన్నమాట. అలాగా రంగనాథ్ జీవితంలో ఒక కొసమేరి ఏంటంటే ఎప్పుడైతే ఏడ్చాడో ఎవరి ద్వారా అవమానం పడి ఏడ్చాడో వాళ్ళ ద్వారా మళ్ళీ ఆహ్వానించబడి ఒక 20,000 రూపాయలు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ తీసుకున్నాడు. దట్ ఈజ్ రంగనాథ్. రైట్. రంగనాథ్ గారి గురించి మంచి విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.